హలో, నమస్తే. పౌర్ణమి లాక్స్కు స్వాగతం. తాళ్ళూరి చంద్రశేఖర్ గారు రచించిన మూడో కోణం అనే కథను చదివేస్తున్నాను, వినేసేయండి. భరద్వాజతో నా స్నేహం ఈ రోజుది నిన్నటిది కాదు. దాదాపు 50 ఏళ్లకు పైబడినది. వీధి బడి మొదలుకొని డిగ్రీ దాకా ఇద్దరం కలిసే చదువుకున్నాము. నేను ప్రతి ఏడు అత్యవసర మార్కులతో చదువులో గట్టెక్కుతుంటే భరద్వాజ మాత్రం ప్రతి సంవత్సరం మొదట స్కూల్లోనూ తర్వాత కాలేజీలోనూ మొదటి ర్యాంకు కొట్టేస్తూ ఉత్తమ విద్యార్థిగా పురస్కారాలు అందుకునేవాడు. నేను డిగ్రీతో చదువుకు స్వస్తి చెప్పి కాంట్రాక్టర్గా సెటిల్ అయితే వాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సర్వీస్ కమిషన్ పరీక్షలు పాస్ అయి ప్రభుత్వోద్యోగిగా స్థిరపడ్డాడు. చిన్నప్పటి నుంచి అందరం కలిసి చదువుకున్న మా మిత్ర బృందంలో భరద్వాజ అంటే స్నేహంతో పాటు కొంచెం అసూయ, మరి కొంచెం కోపం ఉండేవి. అందుకు ప్రధాన కారణం మా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రతి విషయానికి భరద్వాజతో పోల్చి కించపరచడం. వాడి సుగుణాలు, మంచి ప్రవర్తన మా పాలిట శాపం అయిపోయాయి. దాంతో మేము ప్రతి దానికి వాడిని విమర్శిస్తూ ముద్దపప్పని, బండరాయని, గంగిరెద్దని ఏవేవో పేర్లు పెట్టి ఎగతాళి చేసేవాళ్ళం. అయితే భరద్వాజ మాత్రం ఇవేవి పట్టించుకునేవాడు కాదు. తన మానాన్ని తానుంటూ బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకునేవాడు. ఎవరేమన్నా పట్టించుకునేవాడు కాదు. క్రమశిక్షణకి మారుపేరులా ఉండేవాడు. ఆ క్రమశిక్షణ తత్వం, కఠిన ప్రవర్తనే ఉద్యోగస్తుడు, ఓ ఇంటివాడు అయ్యాక భరద్వాజాని ఇంటా బయట కూడా ఎన్నో క్లిష్ట పరిస్థితులలో పడేయడమేగాక చండశాసనుడు, కర్కోటకుడు లాంటి అనేక బిరుదులను కూడా ఆపాదించింది. వాడి భార్య శాంత చాలా సాత్వికురాలు. భర్త మాట ఆమెకి వేదవాక్కు. భర్తకు తలలో నాలుకలాగా మెసులుకుంటూ సంసారాన్ని ఏ బుడిదుడుకు లేకుండా సజావుగా నడిపేది. వాళ్ళకి 2 కవల పిల్లలు, అబ్బాయి సాకేత్, అమ్మాయి యామిని. భరద్వాజ ఇంటి సమస్యలు మొదలైంది పిల్లల హై స్కూల్ చేరుకున్న సమయంలో. అంతవరకు తండ్రి ఏ మాట చెప్పినా వేదవాక్కులా వినే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యేసరికి మిగతా పిల్లలతో తమను పోల్చుకోవడం మొదలెట్టారు. దాంతో తండ్రిని అది కావాలని ఇది కావాలని వేధించసాగారు. భరద్వాజ ఏది చేసినా ఒక పద్ధతి ప్రకారం చేసేవాడు. ఇంట్లోనైనా స్కూల్లోనైనా పిల్లలు ఇంటి భోజనమే చేయాలి. ఏ పుట్టినరోజుకో పున్నమికో మాత్రమే బయట హోటళ్ళకి తీసుకెళ్లేవాడు. అది పిల్లలు ఎంతో వేధిస్తే. అలాగే బట్టలు కూడా లెక్క పెట్టి మరీ కొనేవాడు. అది తనకు నచ్చినవి మాత్రమే. పిల్లలు చదువుకునే సమయాలు, నిద్రపోయే సమయాలు, భోజనం చేసే సమయాలు అన్నీ తనే నిర్ణయించేవాడు. అలాగని వాళ్ళకి ఏదీ తక్కువ చేసేవాడు కాదు. వాళ్ళని చిన్ననాటి నుంచి క్రమశిక్షణతో పెంచితే వాళ్ళు జీవితంలో పైకి వస్తారని అతని భావన. టీనేజ్లో ఉన్న అతని పిల్లలకు ఇదంతా రుచించేది కాదు. దాంతో ప్రతిరోజు ఆ ఇంట్లో పెద్ద సంగ్రామమే జరిగేది. పాపం శాంత అటు భర్తకి చెప్పలేక ఇటు పిల్లలకు సర్ది చెప్పలేక నలిగిపోయేది. నేను ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళితే, అన్నయ్య గారు మీరైనా ఆయనకు కొంచెం నచ్చ చెప్పండి అని బ్రతిమలాడేది. భరద్వాజకు నేను ఎప్పుడైనా నచ్చకపోతే వాడు, నీకు తెలియదురా భాస్కరం, ఈ వయసులో వాళ్ళకి ఏది మంచో ఏది చెడో చెప్పవలసిన బాధ్యత మన తల్లిదండ్రులది. బయట ఆకర్షణకు తేలిగ్గా లింగిపోయే వయసు వాళ్ళది. వాళ్ళకి బాధ్యతలు నేర్పి సక్రమ మార్గంలో పెంచడం మన కర్తవ్యం అనేవాడు. చెప్పడమే కాదు, వాడు అలాగే మసుకునేవాడు కూడా. పిల్లలు పెద్దయ్యాక వారికి ఎంత ఇష్టం లేదన్నా వినకుండా పట్టువదలని విక్రమార్కుల్లాగా వాళ్ళని బతిమాలో బామాలో మొత్తానికి నచ్చచెప్పి అబ్బాయిని MBBSలోనూ అమ్మాయిని బీటెక్లోనూ చేర్పించాడు. అవి చేస్తే మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందంటూ వాళ్ళకి నేను ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి నేను ఎప్పుడు వెళ్ళినా పిల్లలిద్దరూ మొత్తుకునేవారు. తండ్రి తమకిష్టం లేని చదువు చదివిస్తున్నాడని, తన స్నేహితులందరూ హాయిగా ఇష్టమైన చదువులు చదువుకుంటూ ఆనందిస్తుంటే తమకేమో 24 గంటలు చదువు తప్ప మరే సరదాకి సమయం లేకపోతుందని తండ్రి నిరంకసపు ధోరణిని అదే పనిగా ఆడిపోసుకునేవారు. వాళ్ళ అమ్మ ఎప్పుడైనా వాళ్ళ నాన్నని వెనకేసుకొస్తే ఆవిడని కూడా తప్పు పట్టేవారు. నీ వల్లే నాన్న ఇలాగ తయారయ్యాడని. ఇంటి పరిస్థితి ఆ విధంగా ఉంటే
ఆఫీసులో పరిస్థితి మరో విధంగా ఉండేది. అతని క్రింద పనిచేసే ఉద్యోగులందరూ బిక్కుబిక్కుమంటూ పనిచేసేవారు. ఎప్పుడు అతని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందోనని భరద్వాజ ఆఫీసుకు ఎప్పుడూ పావుగంట ముందే వచ్చేవాడు. అలాగే తన కింద పనిచేసేవారు కూడా ఆఫీసుకు సమయానికి ముందే రావాలని కోరుకునేవాడు. అందరూ ఆఫీసు నిర్దేశించిన సమయాలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించేవాడు. ప్రభుత్వం మనకు జీతభత్యాలు ఇస్తున్నది, నిర్దేశించిన పని వేళల్లో మనం సంపూర్ణంగా ప్రభుత్వ పనులు చేయడానికి, అంతేగాని మొక్కుబడిగా పనిచేయడానికి కాదు అనేవాడు. సక్రమంగా పనిచేసేవారిని ఎంత బాగా చూసుకునేవాడో, ఎంత చెప్పినా సరిగా పనిచేయని వారిని అంతే కఠినంగా శిక్షించేవాడు. అంతేకాదు, ప్రతి ఉద్యోగి ఏ రోజు పని ఆ రోజు ముగించేయాల్సిందే, ఎంత లేట్ అయినా. అలాగే ప్రజలు పెట్టుకునే అర్జీలు ఎప్పటికప్పుడు ఏమాత్రం జాప్యం లేకుండా చూసి అనుమతులు మంజూరు చేయాలి. ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేసే యంత్రాంగం. అటువంటి ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగులు ఎటువంటి అసౌకర్యం కలిగించకూడదు అనేవాడు. దాంతో ఆఫీసులో అతనంటే ఒక విధమైన బెరుకు మొదలయ్యింది. ఎప్పుడెప్పుడు అతనికి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతాడా అని ఎదురు చూసేవారు. అలాగే నియమ నిబంధనలతో ఖచ్చితంగా ముక్కుకు సూటిగా పనిచేసే అతని వైఖరి కొందరి పై అధికారులకు అప్పనంగా లాభాలు కొట్టేయాలని చూసే కొందరు కాంట్రాక్టర్లకు నచ్చేది కాదు. ఫలితంగా భరద్వాజ తరచు బదిలీలకు లోను కావాల్సి వచ్చేది. అయినా కూడా భరద్వాజ తన నైతిక సూత్రాలను, నియమాలను, ఉద్యోగ నియమాలను ఎన్నడూ మార్చుకోలేదు. చూస్తుండగానే భరద్వాజ షష్ఠి పూర్తి చేసుకుని పదవీ విరమణ చేసే సమయం ఆసన్నమయ్యింది. పదవీ విరమణ రోజు ఆఫీసులో వాడికి వీడ్కోల్ పార్టీ ఏర్పాటు చేశారు. దానికి తన కుటుంబ సభ్యులతో పాటు నన్ను కూడా తీసుకుని వెళ్ళాడు భరద్వాజ. నేను బితుకుమంటూ వెళ్ళాను. సభలో వాడి గురించి ఎలాంటి చవాక్కులు వినాల్సి వస్తుందోనని వీడ్కోల్ సభ ఆఫీసు ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. స్టేజీ మీద 5-6 కుర్చీలు, క్రింద ఆహ్వానితులకు 100 దాకా కుర్చీలు వేశారు. నేను అనుకున్నది, వాడికి వీడ్కోలు చెప్పడానికి 10 మంది వస్తే గొప్పని. అయితే నా అంచనా తారుమారు చేస్తూ దాదాపు అన్ని కుర్చీలు నిండిపోయాయి. వాడు ప్రస్తుతం పనిచేసే ఆఫీసులో వారే కాక ఇంతకుముందు పనిచేసిన డిపార్ట్మెంట్లోని ఉద్యోగస్తులు కూడా చాలామంది వచ్చారు. సభలో ముందుగా వీడ్కోల్ కమిటీ మెంబర్లు 3 భరద్వాజను అతని పన్ని శ్లాఘిస్తూ మాట్లాడారు. తర్వాత భరద్వాజపై అధికారులు 2 అతని వ్యక్తిత్వాన్ని, అతను ప్రభుత్వానికి చేసిన సేవలను గురించి మాట్లాడారు. అందరూ ఏదో మొక్కుబడిగా మాట్లాడినట్టు ఉంది తప్ప ఎవరూ మనస్ఫూర్తిగా మాట్లాడినట్టు లేదు. ముందుగా అనుకున్నదే కనుక వారి మాటలు నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. పోనీలే, ఎవరు చెడుగా మాట్లాడలేదు కదా అని సంతృప్తి పడ్డాను. కమిటీ సభ్యులు పై అధికారులు భరద్వాజను పుష్పమాలాంకృతుడిని చేసి మెమంటో బహుకరించాక సభా నిర్వాహకుడు భరద్వాజను సత్కారానికి తన స్పందనను తెలపాల్సిందిగా కోరుతూ దానికి ముందు మరెవరైనా మాట్లాడదలుచుకున్నారా అని అడిగాడు. అతని మాటలకు వెనక వరుసలో కూర్చున్న ఒక పెద్ద ఆయన లేచి నిలబడి చెయ్యెత్తాడు. నిర్వాహకుడు అతన్ని స్టేజీ మీదకి వచ్చి మాట్లాడమని కోరగా పైకి వచ్చి మైకు అందుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు. నా పేరు నారాయణ. నేను భారద్వాజ సారు దగ్గర వరంగల్లులో పనిచేశాను. పనిచేసే రోజుల్లో సారు అంత స్ట్రిక్ట్గా ఉండడం నాకు నచ్చేది కాదు. ఎప్పుడు ఎదురుతిరిగి మాట్లాడేవాడిని. ఎన్నోసార్లు మెమోలు అందుకున్నాను కూడా. అయినా నా వైఖరి మార్చుకోలేదు. సారు మంచితనం గురించి ఎప్పుడు తెలిసిందంటే నేను రిటైర్ అయ్యాక నా పింఛను మంజూరు కాని సమయంలో నా సర్వీస్ రికార్డులో కొన్ని రెడ్ మార్కులు ఉన్నాయని హెడ్ ఆఫీస్ వాళ్ళు నాకు పింఛను మంజూరు చేయలేదు. నేను ఎన్నిసార్లు హెడ్ ఆఫీస్ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ఏడాది పాటు ఎటువంటి ఆర్జన లేక నేను నా కుటుంబం ఎన్నో కష్టాలు పడ్డాము. అటువంటి సమయంలో అనుకోకుండా నన్ను కలుసుకున్న భరద్వాజ సార్ నా కష్టాలు తెలుసుకుని స్వయంగా పై ఆఫీసర్లందరితో మాట్లాడి నా పింఛను మంజూరు అయ్యేటట్లు చేయించగలిగారు.
సర్వీసులో ఉన్నప్పుడు నేను చేసిన తప్పులన్నీ తెలిసి ఉన్న అవసరానికి ఆదుకున్న భరద్వాజ సారికి నేను నా కుటుంబం అంతా జన్మంతం రుణపడి ఉంటాము. అతని ప్రసంగం అయిపోగానే మరొక మధ్య వయస్కురాలు స్టేజి ఎక్కి మాట్లాడటం మొదలెట్టింది. నా పేరు సుచిత్ర. సారు ఖమ్మంలో పనిచేస్తున్నప్పుడు నా భర్త సారు కింద పనిచేసేవారు. ఒక యాక్సిడెంట్లో నా భర్త అకస్మాత్తుగా మరణిస్తే భరద్వాజ సారు అస్తవ్యస్తమైన నా కుటుంబం పరిస్థితి చూసి స్వయంగా పూనుకొని నాకు అదే ఆఫీసులో ఉద్యోగం వచ్చేటట్టు చేశారు. ఇప్పుడు నేను నా పిల్లలు ఏ ఆర్థిక ఇబ్బంది లేకుండా జీవించగలుగుతున్నామంటే ఆ పుణ్యమంతా సారుదే. ఆమె మాట్లాడటం అయిపోగానే మరొక మహిళా స్టేజీ మీదకి వెళ్ళి నా పేరు సరస్వతి. భరద్వాజ గారు కర్నూలులో పనిచేస్తున్నప్పుడు నేను ఆయన ఆఫీస్లోనే పనిచేసేదాన్ని. ఒకసారి నా భర్తకి పెద్ద జబ్బు చేసి అర్జెంటుగా సర్జరీ చేయాల్సి వస్తే ఆ విషయం తెలుసుకున్న భరద్వాజ గారు హాస్పిటల్కు వచ్చి డాక్టర్లతో మాట్లాడి దగ్గరుండి సర్జరీ చేయించారు. అంతేకాదు ఆ సమయంలో మమ్మల్ని ఆర్థికంగా కూడా ఎంతో ఆదుకున్నారు. పైగా ఆ సహాయం విషయం ఎవ్వరికి చెప్పొద్దని మా దగ్గర మాట తీసుకున్నారు. అటువంటి ఉన్నత మనిషికి ఏమిచ్చినా మా రుణం తీరదు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఆ తరువాత వెల్లువలా ఒకరి తర్వాత మరొకరు ఎందరో వక్తలు స్టేజీ మీదకొచ్చి భరద్వాజ తమకు చేసిన గుప్త సహాయాల గురించి చెప్పసాగారు. ఆ ప్రసంగాలు వింటున్న నాకు మతిపోసాగింది. చివరగా నన్ను ఎంతో అబ్బురపరుస్తూ సాకేత్ మైక్ అందుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు. పెద్దలందరికీ నా నమస్కారాలు. నా పేరు సాకేత్. నేను ఈరోజు పదవీ విరమణ చేస్తున్న భరద్వాజ గారి కుమారుడిని. ఇప్పటి వరకు నాన్నగారి గొప్పతనం మంచితనం గురించి మీరు పదే పదే మననం చేసుకోవడం నాకు ఆనందం కలిగించడమే కాదు, ఎంతో ఆశ్చర్యపరిచింది కూడా. నాన్నగారిలో ఇంతవరకు మాకు తెలియని మరో గొప్ప మనిషి ఉన్నాడని, ఆ మనిషి మీ అందరి హృదయాల్లో గూడు కట్టుకుని ఉన్నాడని తెలిసి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఇంత మంచి విషయాలు తెలిపినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. నేను ఒక కుమారుడిగా ఆయన గురించి చెప్పవలసి వస్తే నా కౌమార దశ అంతా ఆయన నిరంకుశ ఆదేశాలను తిట్టుకోవడంతోనే సరిపోయింది. చిన్ననాటి నుండి ఆయన మాకు అలవరిచిన క్రమశిక్షణ, చూపిన మార్గదర్శకత్వం, తప్పుదారి పట్టకుండా తీసుకున్న చర్యలు అప్పుడు అర్థమవ్వకపోయినా ఈరోజు నేను నా చెల్లెలు సమాజంలో ఒక ఉన్నత స్థానానికి చేరుకున్నాక మాకు సంసార బాధ్యతల మీద పడ్డాక తెలిసి వస్తున్నాయి. అందుకు ఏమిచ్చినా మా అమ్మగారి నాన్నగాళ్ళ రుణం తీర్చుకోలేము. ఇంతటి ఉన్నత విలువలు ఉన్న నాన్నగారి కొడుకుగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను అని ముగించాడు. ఆ తర్వాత భరద్వాజ ఇచ్చిన స్పందన ప్రసంగంతో వీడ్కోల్ సభ విజయవంతంగా ముగిసింది. నేనైతే ఇంకా విభ్రాంతి నుంచి తేరుకోలేదు. ఇంతవరకు నేను భరద్వాజలోని 2 కోణాలను మాత్రమే చూశాను. మొదటి కోణం చిన్ననాటి నుండి ఎంతో బుద్ధిమంతుడుగా, సత్ప్రవర్తనకు మారుపేరుగా ఉంటూ బాగా చదువుకొని జీవితంలోకి పైకి వచ్చిన భరద్వాజ. రెండో కోణం క్రమశిక్షణ, నియమావళి, సక్రమ బాధ్యత నిర్వహణ అంటూ ఇంటా బయట కూడా నిరంకుశుడిగా పేరు తెచ్చుకున్న భరద్వాజ. ఇప్పుడు నేను చూస్తున్నది భరద్వాజలోని 3వ కోణాన్ని. గొప్ప మానవత్వంతో ఇతరులకు ఎల్లప్పుడూ సహాయం చేస్తూ ఆ సహాయం కూడా అత్యంత గోప్యంగా ఉంచుతూ ఒక సామాన్యమైన వ్యక్తిగా జీవితం కొనసాగించిన భరద్వాజ. ఇప్పటికైనా భరద్వాజలోని ఆ మహామనిషిని కుటుంబ సభ్యులే కాకుండా అతని సహోద్యోగులు కూడా గుర్తించినందుకు ఎంతో ఆనందిస్తూ అభినందనలు తెలపడానికి భరద్వాజ వైపుకు నడిచాను.